లోకంలో ఎందరో శిష్యులు ఉంటారు. గురువుగారి దగ్గర పాఠం నేర్చుకున్న వాళ్ళు, శాస్త్రం చదువుకున్న వాళ్ళు. కానీ అందరు శిష్యులు ఒకెత్తు, హనుమ ఒక్కరూ ఒకెత్తు. హనుమ వంటి శిష్యుడు లోకంలో ఉండరు. ఎందుచేత అంటే లోకంలో ఎక్కడైనా గురువు పాఠం చెప్పాలి అంటే తాను స్థిరంగా కూర్చుంటారు. కూర్చుని శిష్యుల్ని కూర్చోబెట్టుకుని పాఠం చెప్తారు. అథవా గురువుగారు అటు ఇటు నడుస్తూ పాఠం చెప్పడం విన్నాం. గురువుగారు మధ్యలో తెర కట్టుకుని శిష్యులకు పాఠం చెప్పడం విన్నాం పతంజలి చరిత్రలో. కానీ సూర్యుడు హనుమకి పాఠం చెప్పడానికి ఆగకూడదు. ఎందుకంటే కాలగమనం ఆగిపోతుంది కాబట్టి ఆయన ఉదయాద్రి మీద బయలుదేరి అస్తాద్రికి వెళ్ళిపోయే పర్యంతము ఆయనతో పాటుగా ప్రయాణిస్తూ పాఠం వినాలి. ఆయన పోని ప్రయాణించేటప్పుడు చంద్రుళ్ళ సుధాకిరణుడై ఏం చల్లగా ఉండడు. నిమిషానికి ఆయన తేజస్సుని పుంజేసుకుంటాడు. మధ్యాహ్న కాలం అయ్యేటప్పటికీ మార్తాండ బింబంగా ఉంటాడు. దుర్విరీక్షమైనటువంటి ప్రకాశంతో ఉంటాడు. అటువంటి సూర్యనారాయణమూర్తి దగ్గర కూర్చుని పాఠం వినడం ఎలా సాధ్యం? పోని గురువుగారు పాఠం చెప్తుంటే ఆయన నేర్చుకున్నది వ్యాకరణం. పైగా వ్యాకరణం నేర్చుకోవాలి అంటే కేవలం విని నేర్చుకోవడం కుదరదు. పుస్తకం చేతితో పట్టుకోవాలి. పట్టుకుని గురువుగారికి పక్కన నిలబడి ఇలా చెవి పెట్టి గురువుగారితో సమానంగా కూర్చోవడం కానీ గురువుగారితో సమానంగా నిలబడడం కానీ చేసి పాఠం నేర్చుకోకూడదు. గురువుగారికి పోని గురువుగారు వస్తుంటే కొంచెం ముందుకు వెడుతూ ఇలా చెవి పెట్టి విందామంటే గురువుగారికి పృష్ఠభాగం చూపించకూడదు. గురువుగారికి ముందుకు నిలబడి పాఠం వినాలి. గురువుగారికి ఎదురుగుండా నిలబడదామంటే నిరాధారమైన ఆకాశ మార్గంలో సూర్యనారాయణమూర్తి యొక్క రథం వెళ్ళిపోతుంటుంది. దుర్నిరీక్షమైన తేజస్సు క్షణానికి పుంజేసుకుని మీదకొస్తాడు. అంత వేగంతో సూర్యుడు వస్తే అంత వేగంతో వెనక్కి నడవాలి. వెనక్కి నడుస్తూ చేతిలో శాస్త్రం పట్టుకుని శాస్త్రం వంక చూస్తూ గురువుగారి ముఖం వంక చూస్తూ గురువుగారు చెప్పిన మాటలు వింటూ శ్రద్ధతో చదువుకుంటూ నేర్చుకుంటూ వెనక్కి నడవాలి. నడిచి గురువుగారు అస్తాద్రికి చేరుకునేటప్పటికీ శిష్యుడు అస్తాద్రికి చేరుకుని ఆ రోజు పాఠం పూర్తి చేయాలి. ఎవరైనా వెళ్ళగలరా? సూర్యుడి దగ్గర పాఠం నేర్చుకోగలరా? మహానుభావుడైనటువంటి స్వామి హనుమ నేర్చుకున్నాడు. అందుకే సూర్యనారాయణమూర్తికి తన శిష్యుడైనటువంటి హనుమ పేరు చెప్తే ఎంత సంతోషం. ఇటువంటి శిష్యుడు ఎక్కడ దొరుకుతాడని. శిష్యుడి పేరు చెప్తే గురువు పులకించిపోవాలి. దేని చేత అంటే శిష్యుడి యొక్క నడవడి చేత. ఆ హనుమ యొక్క వినయం, ఆ హనుమ యొక్క నడవడి చూసి గురువు అయినటువంటి సూర్యనారాయణమూర్తి పరవశించిపోయేవారు. విచిత్రం ఏమిటంటే హనుమకి గురువు సూర్యనారాయణమూర్తి. ఆ సూర్య వంశంలో ప్రభవించినటువంటి వాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తికి గురువు వశిష్ఠుడు. రామచంద్రమూర్తికి గురువు వశిష్ఠుడైతే రామచంద్రమూర్తి స్వామి హనుమకి సమస్తం. యథార్థానికి స్వామి హనుమకి తల్లి రాముడే, తండ్రి రాముడే, గురువు రాముడే, దైవం రాముడే, అన్నీ రాముడే. అసలు శాస్త్రంలో ఒక సీతారామాంజనేయ సంవాదం అని ఒక విషయం చెప్తారు. రామతారక మంత్రోపదేశం హనుమకి ఎవరు చేశారు అంటే సీతమ్మ చేసింది అంటారు. హనుమకి వేదాంత జ్ఞానం నేర్పిన వారెవరు అంటే రామచంద్రమూర్తి. రాముడు గురువు హనుమకి. సూర్యుడి దగ్గర వ్యాకరణ పాఠం అంతా నేర్చుకున్నాడు. కానీ ఆ వినయానికి సూర్యుడు పొంగిపోతాడు. వేదాంతాన్ని రామచంద్రమూర్తి దగ్గర నేర్చుకున్నారు హనుమ. రామచంద్రమూర్తికి వేదాంత జ్ఞానము పట్ల విశేషమైనటువంటి అనురక్తి. ధర్మానుష్ఠానమునందు కూడా అంతే అనురక్తి. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.